ఆస్ట్రేలియా ఏ జట్టు ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తోంది. టెస్ట్ సిరీస్ తర్వాత మొదలైన వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో ఇండియా ఏ జట్టు బ్యాటింగ్తో అదరగొట్టింది. భారత జట్టు మొదటిగా బ్యాటింగ్ చేసి ఏకంగా 413 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఇద్దరు సెంచరీలు చేశారు. ముగ్గురు హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు మొత్తం ఐదుగురు బ్యాట్స్మెన్స్ 50 పరుగుల మార్కును దాటారు. ఈ మ్యాచ్ కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోవడం పూర్తిగా తప్పని తేలింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇండియా ఇండియా ఏ టీం ఓపెనర్లో ప్రయాంజ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ప్రభ్సిమ్రన్ సింగ్ 53 బంతుల్లో 56 పరుగులు చేయగా, ప్రియాంజ్ ఆర్య 84 బంతుల్లో 11 ఫోర్లు 5 సిక్స్లతో 101 పరుగులు చేసి సెంచరీతో ఎరగదీశాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసం సృష్టించాడు. 83 బంతుల్లో 12 ఫోర్లు 4 సిక్స్లతో 110 పరుగులు చేసి మరొక సెంచరీ నమోదు చేశాడు. చివర్లో రియాన్ పరాగ్ 67 పరుగులు చేయగా, ఆయుష్ బదోని 50 పరుగులతో అదరగొట్టాడు. ఇక దీంతో 50 ఓవర్లలో ఇండియా ఏ జట్టు 6 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 19 సిక్స్లు 39 ఫోర్లు వచ్చాయన్నమాట. ఈ భారీ స్కోర్తో ఇండియా ఏ జట్టు ఒక ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పురుషుల లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ఒక దేశపు ఏ జట్టు 400 పరుగుల మార్కులు దాటడం ఇదే మూడవసారి. భారత జట్టు మినహా ప్రపంచంలో మరే దేశంపు ఏ జట్టు కూడా ఒకటి కంటే ఎక్కువ సార్లు 400కు పైగా స్కోర్ అయితే చేయలేదు. మరి శ్రేయస్ అయ్యర్ని త్వరలోనే మంచి సిరీస్కి భారత జట్టు తీసుకుంటుందేమో ఆలోచించాలి.